నిన్న మనం చూసాం పాస్టర్ అభినయ్ దర్శన్. అతని గతంలో ఒక సినిమాలో కూడా నటించిన వ్యక్తి అట. మరి క్రైస్తవ మత ప్రచార పరిశ్రమ ఒక ప్రముఖ పాస్టర్ని కోల్పోయింది. మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఫలానా పరిశ్రమకు తీరని నష్టం అంటాం కదా, అలా ఈ పాస్టర్లకి అంటే మత ప్రచార పరిశ్రమకు చాలా తీరని లోటు. కానీ ఆ లోటు సినీ ప్రపంచానికి ఒక వరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతను మంచి నటుడు, కానీ దర్శకత్వం కూడా మరి అతనే చేయాలనుకుని అలా దర్శకత్వంలో మరి స్టంట్ మాస్టర్కి దర్శకత్వం అన్నీ కూడా అతనే చేయాలనుకుని నటులు అందరూ దర్శకులు కాలేరు, అలాగే స్టంట్ మాస్టర్లు అసలు కాలేరు. అన్యాసాలు పాస్ట్ రాష్ట్రంతో సహా అన్యాసాలు ఒకేసారి వేద్దాం అనుకుని దొరికేసాడు. సో అది సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా అతని నేను కొన్ని వీడియోలు చూసా మార్నింగ్, చాలా ఓపెన్గా అలా బురదలో నడుస్తూ బురద నీరు పోయించుకుంటూ, అంటే మళ్ళీ ఆ బకెట్లు కూడా మళ్ళీ షార్ట్లో దొరికేసి అలా బకెట్లో పక్కన బురద పోస్తా ఉంటే ఆ బురద నీటిలో అతను నడుస్తూ ఆ భరోసా పార్టీ అని ఒక పార్టీ కూడా అతను పెట్టాడు. అలా ఈ మధ్యన శ్రవణ్ కుమార్ ఒక పార్టీ, విజయ్ కుమార్ ఒక పార్టీ, రేపు మాకు సునీల్ కుమార్ ఒక పార్టీ, అలాగే ఈ అభినయ్ దర్శన్ కుమార్ ఆల్రెడీ భరోసా పార్టీ పెట్టి మరి ఇలా దొరికేశాడు. మరి అతను కూడా తర్వాత అభినయం సక్సెస్ అయిందనుకుని హడావుల్లో మొత్తం మీద నిక్రేసి పడుకుని నా గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇలాగా రెచ్చగొట్టినందువల్ల రఘురామకృష్ణరాజు గారు రెచ్చగొట్టినందువల్ల ఇటువంటి దాడులు కూడా జరుగుతున్నాయన్నట్టుగా మరి ఆయన అభినయ్ కుమార్ మాట్లాడటం జరిగింది. సో అందుకనే నేను అభినయ్ కుమార్ అభినయానికి మామూలుగా అయితే ఈ పాటికి ఇంకో 4 కుమారులు 4 కోట్లు వేసుకొచ్చి డెఫినెట్గా ఇదిగో ఇందులో రఘురామరాజు కోట్లు కూడా ఉందేమో, లేదా ఆయన ఎవరినన్నా ప్రేరేపించారేమో అనే నేలాపనిందల కోసం నా మీద పడుండేమో. శ్రీరాముని దయ వలన మరి అటువంటి నేలాపనిందలు నా మీదే రాకుండా మరి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు లటక్కని పట్టేశాడు, అది దొరికేశాడు. మరి అక్కడికి ఈ మధ్యన నెక్ టై బనీలు వేసుకుని కొంచెం కామెంట్లు కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఆ పాస్టర్ కూడా అక్కడికి వెళ్ళి అతనికి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించాడు.